నిజంగా నేనే నమ్మలేకపోయాను. అప్పటికప్పుడు స్కిన్ అనేది తెల్లగా మారిపోతుంది. ఎంత నల్లగా ఉన్న స్కిన్ మీదైనా మీరు అప్లై చేయొచ్చు. నో డౌట్, నాది గ్యారంటీ. 100% కూడా మీరు అప్లై చేసిన వెంటనే అక్కడ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. మీకు నమ్మకం లేకపోతే నేను లైవ్లో చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎంత డార్క్గా ఉన్న నెక్ అయినా, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్నా, ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, ఫుల్ బాడీకి ఎక్కడ డార్క్నెస్ ఉన్నా, ఫుల్ బాడీ ఎంత డార్క్గా ఉన్నా సరే జస్ట్ మీరు ఇలా అప్లై చేసి అలా తుడిచేయండి. అక్కడ స్కిన్ అనేది ఇమ్మీడియట్గా తెల్లగా అవుతుంది. ఏంటి గీతక్క జోక్ చేస్తున్నాం అంటే నేనేం జోక్ చేయట్లేదు, నిజంగా సీరియస్గా చెప్తున్నాను. 100% కూడా ఫస్ట్ టైంకే మీరు రిజల్ట్ చూస్తారు. నేను లైవ్లో ప్రూవ్ చేస్తాను ఈరోజు. ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. నేను ముందే చెప్తున్నాను, ఇది బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంకే అద్భుతంగా వర్క్ అయిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది పొటాటోస్ అనమాట. ఇక్కడ నేను 4 పొటాటోస్ని తీసుకున్నాను, మీడియం సైజు ఉన్నవి. కొంచెం పెద్దగా ఉంటే మనకి 2 పొటాటోస్ కూడా సరిపోతాయి అన్నమాట. సో పొటాటోస్ మీద పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత పొటాటోల్ని మనం తురుముకోవాలి గ్రేటర్ సహాయంతో. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకున్నా ఓకే. సో నేనైతే ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకున్నాను. సో ఈ తురుము నుండి ఇప్పుడు మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా సరే పొటాటోస్ కానీ లేదనుకుంటే ఏదైనా ఆయిల్ కానీ స్ట్రెయిన్ చేసేటప్పుడు క్లాత్ని యూజ్ చేస్తే బాగుంటుంది. మనకి జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో ఈ రెమెడీలో జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక నేను ఇలా క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేస్తున్నాను, స్ట్రెయినర్ని యూజ్ చేయట్లేదు. ఓకే, మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక్క పొటాటోతోనైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఫుల్ బాడీకి కనుక 4 యూజ్ చేశాను. సో పొటాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని పొటాటో జ్యూస్ని కడాయిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసే ముందు బాగా మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. పొటాటో మనకి స్టార్చ్ ఉంటుందన్నమాట అడుగున, కలపకపోతే మనకి ఆ స్టార్చ్ అనేది అడుగునే ఉంటుంది. సో అందుకు బాగా మిక్స్ చేసి కడాయిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను, బియ్యం పిండి. సో బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఎటువంటి లంప్స్ అనేది కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే 1 నిమిషంలోనే రెడీ అవుతుంది. సో చూసారు కదా, మనం మాట్లాడుతుండగానే రెడీ అయిపోతుంది. కన్ను మూసి కన్ను తెరిసే వరకు అయిపోయింది అంటారు కదా, సో ఇది కూడా అంతేనండి. జస్ట్ 1 మినిట్ పడుతుంది. ఇది దగ్గరికి అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి కిందకి దించుకొని ఇందులో ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కాఫీ పౌడర్ 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు టర్మరిక్ అనమాట. టర్మరిక్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, దొరకని ఇంగ్రీడియంట్ అస్సలకి లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్, ప్రతి ఒక్కరు ట్రై చేయాలని చెప్తున్నాను. అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ప్యాక్లా ఉండదు, జస్ట్ జెల్లా ఉంటుంది అంతే. తప్పకుండా రిజల్ట్ చూడాలి. మాకు ఫస్ట్ టైంకే రిజల్ట్ కనపడాలి. మా స్కిన్ అనేది చాలా డార్క్గా ఉంది, డల్గా ఉంది, ట్యాన్ అయిపోయింది, మాకు డార్క్ నెక్ ఉంది, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉంది, లేదనుకుంటే హ్యాండ్స్ డార్క్గా ఉన్నాయి, లెగ్స్ డార్క్గా ఉన్నాయి, ఫేస్ డార్క్గా ఉంది, దానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇక్కడ అక్కడ లేదు, శరీర భాగాలు ఎక్కడ డార్క్నెస్ ఉన్నా ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నెక్ ఒక కలర్లో ఉంటుంది, మనకి లోపల స్కిన్ అనేది ఇంకో కలర్లో ఉంటుంది. మనకి సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో అంటే సన్ ట్యాన్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది, మన డ్రెస్ ఉన్న చోట మనకి సన్ ట్యాన్ ఉండదు, డ్రెస్ లేని చోట మాత్రమే సన్ ట్యాన్ ఉంటుంది. సో మనకి ఫ్రంట్ నెక్ దగ్గర ఉంటుంది, బ్యాక్ నెక్ దగ్గర ఉంటుంది. సన్ ట్యాన్ అనేది ఫేస్ మీద ఉంటుంది. సో డార్క్గా ఉన్న నెక్ మీద నేను చేసి చూపిస్తున్నాను, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా డిఫరెన్స్. అయితే ముందు స్కిన్ ఎలా ఉంది, తర్వాత స్కిన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దీన్ని మనం థిక్ కన్సిస్టెన్సీలో నెక్కి అప్లై చేసుకోవాలి. నెక్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి. దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్కి, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. డార్క్ నెక్ ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఏదైనా సింపుల్ చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు కదా, ఇది మీరు ట్రై చేస్తే
ఖచ్చితంగా మీకున్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. దీన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, అలాగే ఎటువంటి దొరకని ఇంగ్రీడియంట్స్ లేవు కనుక తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ చూస్తారు. దీన్ని 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేస్తున్నాను. సో వాటర్తో క్లీన్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది చాలా బాగా క్లియర్ కనపడుతుంది. సో ముందు స్కిన్ అనేది చాలా డార్క్ ఉంటుంది, తర్వాత స్కిన్ అనేది ఖచ్చితంగా ఫేర్ అవుతుంది. మీరు ఎలాంటి స్కిన్ మీద చేసినా ప్రాబ్లం లేదు. మీరు ఛాలెంజ్గా తీసుకుని కూడా చేయొచ్చు అనమాట. ఎంత డార్క్ స్కిన్ మీద చేసినా ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు అక్కడున్న స్కిన్ అనేది ఫేర్గా మారడంతో పాటుగా క్లియర్గా బ్రైట్గా కూడా కనపడుతుంది అనమాట. సో ఏదైనా పార్టీకి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం అనే ముందు కూడా ట్రై చేయొచ్చు. ఇన్స్టెంట్గా ఒక మంచి గ్లో అయితే మీ ఫేస్లో వస్తుంది. అలాగే ట్యాన్ మొత్తం కూడా చిటికలో రిమూవ్ అవుతుంది అనమాట. సో వేలుకు వేలు ఖర్చు పెట్టి డీటాన్స్, బ్లీచింగ్ క్రీమ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిట్కా ట్రై చేస్తే 100% ఇది బ్లీచింగ్ క్రీమ్ కంటే కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది. పొటాటోలో ఉండేది కూడా బ్లీచింగేనండి. సో బ్లీచింగ్ ప్రాపర్టీ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసాం కనుక మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, లోపల స్కిన్ బయట స్కిన్ ఒకేలా ఉంది. ముందైతే ఇలా లేదు కదా. డిఫరెన్స్ అనేది లైవ్లో మీరే చూశారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. సో తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఎంత డార్క్గా ఉన్న నెక్ మీదైనా సరే, లేదనుకుంటే ఫేస్ మీదైనా, హ్యాండ్స్ మీదైనా, లెగ్స్ మీదైనా, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్నా, మీకు ఎక్కడ శరీర భాగాలు అనేవి డార్క్గా ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేయండి. ఇది నిజంగా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయ్యి స్కిన్ అనేది లైటన్ అవుతుంది. వారంలో 2 సార్లు కనుక చేసినట్లయితే ఎంత డార్క్ స్కిన్ అయినా ఫేర్గా మారుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 1 వీక్ వరకు. అంతకుమించి అయితే స్టోర్ చేయలేం. ఓకే, సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసినా బాగుంటుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ టైం అనేది కేటాయించి కనుక మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మన స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. జస్ట్ మనం ఒక 10 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు చేసేది కూడా ఇన్స్టెంట్ రిజల్టేనండి, అదో పర్మనెంట్ కాదు కదా. సో అదేదో డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో ఈ చిన్న చిట్కాని ట్రై చేస్తే ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఫేర్గా మారుతుంది. పొటాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఎక్కువ. స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా ఫేర్గా మారుతుంది. ముఖ్యంగా స్కిన్ మీద ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని, డార్క్ ప్యాచెస్, బ్లెమిషెస్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి పొటాటో సూపర్గా వర్క్ అవుతుంది. సో కావాలనుకుంటే మీరు ఒక్కసారి సర్చ్ చేసుకోండి. మీరు డాక్టర్ని అడుగు కూడా యూజ్ చేయొచ్చు. 100% కూడా ఇది వర్కింగ్ రెమెడీ. స్కిన్ అనేది ఇమ్మీడియట్గా ఫేర్గా మారుతుంది, బ్రైట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మళ్ళీ బాయ్స్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. డార్క్ నెక్తో ఇబ్బంది పడుతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. స్కిన్ కలర్ లైటన్ అవ్వట్లేదు, చాలా రెమెడీస్ అనేది ట్రై చేసాం, స్కిన్ కలర్ అనేది లైటన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది. 100% గ్యారెంటీ నేను ఇస్తున్నాను. నేను ట్రై చేసినప్పుడు రిజల్ట్ అనేది లైవ్లో మీరు చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. 100% పక్కాగా రిజల్ట్ వస్తుంది. ఇంకెందుకు కలుసు పోయింది. నేను ట్రై చేసినప్పుడు రిజల్ట్ అనేది చూశారు కదా లైవ్లో, 100% రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పక్కాగా రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.